మన సూపర్ స్టార్ కృష్ణ గారి మనుమడు, ముద్దుల మనుమడు. సో ఈరోజు వారి సినిమా ఆవిష్కరించడం జరగబోతుందండి, ఓపెనింగ్ జరగబోతుంది ఈరోజు. 2026 ఫస్ట్ డెబ్యూ ఇది, ద మోస్ట్ అవైటెడ్ డెబ్యూ ఇది. జయకృష్ణ గారిని లాంచ్ చేయబోతున్నారు అశ్విని దత్ గారు అండ్ జమ్ని కిరణ్ గారు చందమామ కథలు బ్యానర్లో. సో ఒకసారి గట్టిగా చప్పట్లు మన జయకృష్ణ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తాము. ఈ మహానుభావుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్ల కాంబినేషన్ వారు. సో అంత అంటే ఒకవైపు మహేష్ బాబు గారు ఎంత ప్రెస్టీజియస్ మూవీస్ చేస్తున్నారో, ఎంత అద్భుతంగా మనల్ని అందరిని అరలిస్తున్నారో, ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నారో, మన బుర్రిపాలెంని అడాప్ట్ చేసుకుని ఎంతమందికి ఎన్ని సేవలు చేస్తున్నారో, ఇవన్నీ ఈ గుణాలన్నీ మన జయకృష్ణలో పుష్కలంగా ఉన్నాయని డెఫినెట్గా మరొక చరిత్రకారుడిగా నిలుస్తారు. సో ఇంకా సేపట్లో మనకు మన ఎంటైర్ టీం రాబోతోంది, మహానుభావులు రాబోతున్నారు, అతిరథ మహారథులు రాబోతున్నారు. మీరు అమితంగా ప్రేమించే కట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది రాబోతున్నారు. సో వారు వచ్చిన తర్వాత మనం లాంచ్ చేద్దాము మన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని. మనము ఊహించినట్లే జరిగిందనమాట. అది కృష్ణ గారి విగ్రహావిష్కరణ విజయవాడలో లెనిన్ సెంటర్లో. అది ఒక రాజకీయ కార్యక్రమంగా మారిపోయిందా అని అక్కడికి వచ్చిన వారిని చూస్తే అనిపిస్తుంది. అఫ్కోర్స్ తప్పేమీ కాదు. ఇది కృష్ణ గారికి వాళ్ళందరూ అభిమానులు కావడం కానీ, వాళ్ళు ఆయన్ని కీర్తిస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొనడం కానీ తప్పేమీ కాదు. కానీ ఎందుకో ఆ వేదిక మీద ఉన్నటువంటి వారందరినీ చూసినప్పుడు అశ్విని దత్ నిర్మాతగా తనకు సంబంధించి ఒక మార్కెటింగ్ టెక్నిక్ని వాడాడేమో అనిపిస్తుంది. బట్ మహేష్ బాబుని ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేశాడో అలానే జయకృష్ణని కూడా, మరి ఆయన పేరుని జయకృష్ణగానే ఉంచుతారో జయకృష్ణగా ఉంచుతారో తెలియదు, కానీ నాకు అతను లాంచింగ్ కార్యక్రమం అంతా అలా సాగింది అని అనిపించింది. అట్ ద సేమ్ టైం ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మరి వైజాగ్లో ఒక విగ్రహాన్ని పక్కన పెడుతున్నప్పుడు ఈ సోకాల్డ్ కూటమి నేతల్లో ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడినట్లు లేరు. ఒక్కళ్ళు కూడా మాట్లాడి ఉంటే కనీసం కిక్ షాట్లోనో లేదంటే లోపాయికారిగానో, అవును మా ఇప్పుడు ఆయన బుద్ధా వెంకనే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్సీ, కృష్ణ గారి అభిమానం అని చెప్పుకుంటూ ఉంటాడు, కృష్ణ గారి అభిమానే అయి ఉండొచ్చు కూడా. మరి ఆయనన్నా కనీసం దాని మీద స్పందించి ఉంటే ఈరోజు ఈ విగ్రహావిష్కరణలో వీళ్ళు పాల్గొనడం సముచితం అనుకోవచ్చు. బట్ మన ఇష్టాలను బట్టి కాదు కదా నిర్మాతలు కానీ దర్శకులు కానీ నడుచుకున్నది. ఆ దర్శకుడికేమో పాపం నాకెందుకో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు అనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. అఫ్కోర్స్ కొంతమంది మిత భాషలు మాట్లాడటం సరిగ్గా అంటే ఓపెన్గా మాట్లాడటం రాని వాళ్ళు దర్శకులుగా ఎరగదీస్తారు, అందులో సందేహం లేదు. ఇవన్నీ గమనించినప్పుడు ఏంటంటే కావాలనే దీనిని ఒక వర్గానికి, మన కృష్ణ గారి మనవడిని ఒక వర్గానికి బాగా దగ్గర చేసే ప్రయత్నమేమో అనిపించింది. ఇందులో కూడా తప్పులేదు, ఎవరి వర్గాలకు వాళ్ళు దూరం అవుతారు, మళ్ళీ దగ్గర అవుతారు. అలా ఏమైనా ఒక పథకం ప్రకారం జరిగిందా అంటే నాకు కొద్దిగా అవుననే అనిపిస్తుంది. అశ్విని దత్ గారు ఆ రాజకుమారుడు సినిమాలో కృష్ణ గారిని సైకిల్ తొక్కిచ్చే సన్నివేశం కానీ, ఏమి హస్తమయ్యా ఓపెనింగ్లే తప్పితే క్లోజింగ్లు ఉండవు, భస్మాసుర హస్తం అని అనిపించటం కానీ ఏవిఎస్ చేత, ఇలాంటి సన్నివేశాలన్నీ ఏంటంటే పరోక్షంగా కృష్ణ గారు టీడీపీకి మద్దతు ఇస్తున్నారు అని 1999లో అనిపించే ప్రయత్నంగా అప్పట్లో కొంతమంది చెప్పారు. ఇప్పుడు హవా కూటమిది కాబట్టి మన వాడికి మన వాళ్ళందరి మద్దతు కావాలి, లేదు మా మద్దతు మీకే అని చెప్పించే ప్రయత్నంలో అశ్విని దత్ గారు ఇలా ఒక బీభత్సమైన మార్కెటింగ్ టెక్నిక్ ఏమైనా వాడారా? కృష్ణ గారు అందరూ వాడు, అందులో సందేహం లేదు. అలానే ఇతర పార్టీ వాళ్ళు ఈ టీడీపీ నేతలందరూ వేదిక మీద ఉన్నంత మాత్రాన కృష్ణ గారిని అభిమానించడం మిగతా వాళ్ళు మానుకుంటారు అనుకోవడం భ్రమనుకోండి. బట్ ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఏం కలిగింది అంటే నాకు అది అనిపించింది. చాలామందికి అదే అనిపిస్తుండొచ్చు చూసిన వాళ్ళకి, అరే ఇదేదో పార్టీ కార్యక్రమంలాగా మారిపోయింది. మేబీ ఆ విగ్రహం వరకే అయితే అయిన ఉండొచ్చు. నేను ఎందుకు అంటున్నానంటే మన అంచనా ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ కృష్ణ గారి విగ్రహం విజయవాడలో మొదటిది కమల్ హాసన్ గారి చేతుల మీదుగానే ప్రారంభించారు. ఇది రెండవది.
ఈ రెండవ దాన్ని ఎంచుకునే టైమింగ్ ఒకటి సినిమాకి హైప్ తీసుకురావటము, కృష్ణ గారి అభిమానులందరిలో ఒక సమీకృత శక్తిని తీసుకువచ్చి, అంటే మళ్ళీ ఇదిగో మన అబ్బాయి వచ్చాడు, మన మనవడు వచ్చాడు, మనం నెత్తి మీద పెట్టి మోసుకోవాలి అని చెప్పినట్లుగా. ఇంకొకటి పార్టీ పరంగా నెగటివిటీ లేకుండా, అంటే ఇప్పుడు ఎంత లేదన్నా కృష్ణ గారు మహేష్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి కృష్ణ గారు బాగా ఫర్గా ఉన్నారనే ఒక ప్రచారం ఉంది. పర్టికులర్గా కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్లోకి బాగా అసలు ఆయన కాంగ్రెస్ మనిషి అని కూడా అంటారు. సో దానిని జయకృష్ణ మీద పడకుండా ఉండాలంటే ఇతను మనవాడు అని వాళ్ళ సామాజిక వర్గము ప్లస్ ఇంకా కొంతమంది అనుకోవాలి అన్నట్లుగా ఇది సాగిందేమో అని, దీని వెనక ఇంత వ్యూహరచన ఉందేమో అని నాకు అనిపించింది. ఇది తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, కానీ ఇది ఒక మంచి మార్కెటింగ్ వ్యూహం. ఇప్పుడు కృష్ణ గారికి ఏంటంటే, కృష్ణ గారి అభిమానులు ఈవెన్ వైఎస్ఆర్సీపీలో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న, వామపక్ష పార్టీల్లో ఉన్న వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ పలానా పార్టీకి మద్దతు ఇస్తామంటే దాని మీద ఆగ్రహ వేషాలు వ్యక్తం చేసేవాళ్ళు కాదు. అది వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టాలు. బట్ నటన పరంగా మనము ఆయనకు అభిమానులు, ఆయన కొడుకుగా మహేష్ బాబుకి అభిమానులు. మహేష్ బాబు రాజకీయాలకు దూరంగా ఉంటాడు. వాళ్ళ బావ టీడీపీ అయినా, వాళ్ళ అత్తగారు టీడీపీ అయినా ఆయన దూరంగా ఉంటాడు. దూరంగా ఉంటాడు అంతే, సమస్య లేదు అందులో, వేరే అనుమానమే అవసరంలా. అయితే అలా ఉండగలగటం కుదురుతుందా అంటే కుదురుతుంది అని మహేష్ బాబు ప్రూవ్ చేశాడు. బట్ ఇక్కడ మూడవ తరం వచ్చినప్పుడు అతనికంటూ ఇంకా సొంత ఇమేజ్ ఏర్పడినప్పుడు బయట ఉన్నటువంటి ప్రతికూల వాతావరణాన్ని కూడా కాస్త కూస్తో ఇది దగ్గర చేస్తుంది అనుకోవాలి. ఒకసారి అంటూ కృష్ణ గారిని అభిమానించిన వాళ్ళు ఇంకా ఎప్పటికీ ఆయన అభిమానిస్తూనే ఉంటారు. అట్లానే కృష్ణ గారి కుటుంబ సభ్యుల నుంచి ఎవరు వచ్చినా కూడా అభిమానిస్తారు. బట్ ఏంటంటే ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఆ క్రమంలో ఏంటంటే ఒక ప్లస్ ఆల్రెడీ ఉంది, ఒక మైనస్ అని చెప్పుకుంటుందాన్ని ప్లస్ చేసే ప్రయత్నంగా చూడాలి. ఇందులో నిర్మాత తాలూకు దాన్ని ఏమంటారు, మనం తెలివితేటలు ఏంటంటే దాన్ని స్వార్థం అనకూడదు, కానీ ఇలా చేయడం ద్వారా ఇదిగో మన అబ్బాయి అనే ఒక ఫీలింగ్ తీసుకొస్తున్నాడేమో అని. దీన్ని తప్పు పట్టాలా అంటే తప్పు పట్టొద్దు. బట్ చాలామందికి ఏంటంటే ఇదేంటి, ఇది ఒక పార్టీ కార్యక్రమంలాగా మారిపోయింది, వీళ్ళే ఉన్నారు అంటే అవతల పార్టీలో కృష్ణ గారి అభిమానులు లేరా? ఎందుకుండరు? మరి వాళ్ళని ఎందుకు ఆహ్వానించలేదు? మనం ఒకప్పుడు విజయవాడ ఎంపీ, మనం ఏ పార్టీ తరపున ఎంపీ అయ్యాము, ఆ పార్టీతోనే సన్నిహిత సంబంధాలు ఉంటాయి, పైగా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నిర్మాతకి. అలాంటప్పుడు ఏం చేస్తారు, మనకు సంబంధికులనే పిలుచుకుంటారు. ఇక దర్శకుడు వచ్చేసి ఏం చెప్తాడంటే మహేష్ బాబు గారు ఎందుకు రాలేదు, మహేష్ బాబు గారికి తెలియదా, అసలు సంబంధం లేదా, పట్టించుకోవట్లేదా అనే ఒక ప్రశ్నలకు సమాధానంగా అతను చెప్పలేక, అంటే చెప్పడం చేతగానట్లుగా నాకు అనిపించింది. రావాల్సిన టైంలో ఆయన వస్తారు అని. తన అన్న కొడుకు హీరోగా వస్తున్నాడు అంటే ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ 50 ఏళ్ళు వచ్చినాయి కదా మహేష్ బాబుకి. ఇంకా మన కుర్రోళ్ళలాగా ఉన్నాడు అన్న మాత్రాన కుర్రతనంతోనే ఉండరు కదా, ఒక పెద్దరికం ఉంటుంది. ఎక్కడ ఎవరిని ఎప్పుడు మద్దతు ఇవ్వాలో, సపోర్ట్ ఇవ్వాలో, ఎంతవరకు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. అంటే జయకృష్ణ ఒక్కడే వస్తున్నాడు, ఎవరు కుటుంబ సభ్యులు రావట్లేదు అనుకున్నప్పుడు. బట్ ఆ డైరెక్టర్ చెప్పాల్సింది కూడా ఏంటంటే ఇది కేవలము కృష్ణ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం. జయకృష్ణను పరిచయం చేసే కార్యక్రమాన్ని ఓపెన్గా చెప్పినట్లయితే అప్పుడు మహేష్ బాబు ఎందుకు రాలేదని ఎక్కువ మంది అడుగుతారు. ఎవరో తెలియని వాళ్ళు కొంతమంది అడుగుతారు. ఈ క్రమంలో ఏంటంటే ఒక సెమీ పొలిటికల్ ఈవెంట్ లాగా కృష్ణ గారి విగ్రహావిష్కరణ జరిగితే నాదొకటే ప్రశ్న, వైజాగ్లో కూడా ఇంతకు మించిన అభిమానులు ఉన్నారు కృష్ణ గారికి. వాళ్ళు ఉండగానే వాళ్ళు తిరిగే ఏరియాలని విగ్రహాన్ని పక్కన పెడుతుంటే ఈ వచ్చిన నేతలందరూ ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడలేదు, కనీసం ఈ వేదికనైనా తీసుకొని ఎందుకు మాట్లాడలేకపోయారు, దీనికి సమాధానం చెప్పాలి.